నమస్తే శ్రీ సత్య న్యూస్ కు స్వాగతం. నేను మీ శరత్. విద్యకే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని, గురుకులాల్లో విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి అన్నారు. ఏపీఎస్డబ్ల్యూఆర్ఐఈఎస్ కార్యదర్శి ప్రసన్న వెంకటేష్, కలెక్టర్ తమీం అన్సారియాతో కలిసి మంత్రి సింగరాయకొండలో అంబేద్కర్ గురుకుల బాలికల పాఠశాలను సందర్శించారు. ఐఐటి నీట్ శిక్షణ, డిగ్రీ కళాశాల ఏర్పాటుకు అవసరమైన మౌలిక వసతులను పరిశీలించారు. ఈ విద్యా సంవత్సరం నుండే సింగరాయకొండ గురుకుల పాఠశాలలో ఐఐటి నీట్ కోచింగ్ ప్రారంభిస్తున్నామని మంత్రి తెలిపారు. వచ్చే ఏడాది నుండి గురుకులాలలో డిగ్రీ కళాశాలలు కూడా ఏర్పాటు చేస్తామన్నారు. పైలట్ ప్రాజెక్టుగా రాష్ట్రంలో మొట్టమొదటిగా సింగరాయకొండలో గురుకులంలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయబోతున్నామని అన్నారు. విద్యార్థుల్లో నైపుణ్యం పెంపొందిస్తామని తెలిపారు. చదువు అయిపోయి బయటికి వెళితే ప్రతి విద్యార్థి ఏదో ఒక నైపుణ్యంతో బయటికి వెళ్లాలన్నారు. విద్యార్థులకు ఉద్యోగ ఉపాధి కల్పన లక్ష్యంగా నైపుణ్య శిక్షణ ఇప్పిస్తామన్నారు. ఎంబీబీఎస్ మొదటి విడత కౌన్సిలింగ్లో మెడికల్ సీట్లు సాధించిన వివిధ గురుకులాల్లో 40 మంది విద్యార్థులకు మంత్రి అభినందనలు తెలిపారు. ఆ తిరుపతి తిరుమల దేవస్థానంలో అన్య మతస్థులు ఎవరైనా వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలనుకున్నప్పుడు నాకు వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది అని బయట డిక్లరేషన్ సంతకం చేయాలది ఒక సాంప్రదాయం. దానిని గతంలో రాష్ట్రపతిగా ఉన్నటువంటి అబ్దుల్ కలాం గారు సంతకం చేసి వెళ్ళారు. ఎన్డీఏ చైర్పర్సన్ ఆ రోజు ఉన్నటువంటి యూపీఏ చైర్పర్సన్ ఉన్నటువంటి సోనియా గాంధీ కూడా నాకు విశ్వాసం ఉందని చెప్పి సంతకం వేసి వెళ్ళారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఈ డిమాండ్ మేము అడిగాం, కానీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని బుల్డోజ్ చేసేసి వెళ్ళిపోయారు. ఈ రోజున ప్రజలు కూడా అందరూ అడుగుతున్నారంటే విభజన నిబంధనల ప్రకారం పాటించమన్నారు. నిబంధనలు పాటించబడినా, అంతేగాని మేము నిబంధనలు వ్యతిరేకించమని చెప్పట్లా. రాజకీయ పార్టీలు 3 ఉన్నాయి. ఎన్డీఏ కూటమిలో ఉన్నాం. ఏ రాజకీయ పార్టీకి ఆ రాజకీయ పార్టీ యొక్క ఎజెండా ఉంది. కొన్ని ప్రభుత్వ పరంగా కానీ ఉమ్మడిగా ఉండే అంశాల్లో కానీ సమన్వయంతో ముందుకు పోతాం. గతంలో పార్టీలో అటు పార్టీలోంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఇటున్నారు. ఆ పార్టీ యొక్క అధినేతల నిర్ణయం. జిల్లాలో అయితే ఎన్డీఏ ప్రభుత్వం ఏకతాటి మీద సమన్వయంతో అభివృద్ధిని, సంక్షేమాన్ని అందించడం సిద్ధంగా. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సమక్షంలో మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, రవిశంకర్ గ్రూప్స్ చైర్మన్ కంది రవిశంకర్ జనసేన పార్టీలో చేరారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బాలినేని శ్రీనివాసరెడ్డి, కంది రవిశంకర్లకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాష్ట్ర ప్రజల కోసమే మనందరం అంకిత భావంతో పనిచేసే విధంగా మనం ముందుకెళ్లాలని మరొకసారి మీ అందరికీ కూడా పార్టీ సిద్ధాంతాలు, పార్టీ విలువల్ని ఎల్లప్పుడూ కాపాడుతూ ప్రజలకి మీరు ఇంకా అంకిత భావంతో పనిచేస్తారని మనస్ఫూర్తిగా మిమ్మల్ని పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఇప్పుడు పెద్దలు పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని ముందుగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని ఆహ్వానించి ఆయన్ని పార్టీలో చేర్చే విధంగా చేస్తారు. అదేవిధంగా కంది రాజశేఖర్ గారు ఒంగోలు నుంచి, రవిశంకర్ గారు నిన్న కూడా చెప్పా కాల్ కాన్ఫరెన్స్లో, రాజశేఖర్ అంటే రవిశంకర్ అన్నారు. రాజశేఖర్. వీరితో పాటు వైసీపీకి చెందిన పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారి రోసయ్య, జగ్గైపేట మాజీ ఎమ్మెల్యే ఉదయ్ భానుతో పాటు పలువురికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఒంగోలుకు చెందిన గొర్రెపాటి శ్రీనివాసరావు, కాసాని వాసు, గోలి తిరుపతిరావు, గంట రామానాయుడు తదితరులు పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీలో చేరారు. అనంతరం కంది రవిశంకర్ కుమారుడు కంది సాయినాథ్, కంది విష్ణుమోహన్తో కిలారి రోషయ్య, రవిశంకర్ కుటుంబ సభ్యులను పవన్ కళ్యాణ్ ఆప్యాయంగా పలకరించారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్, చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసరావుతో పాటు పలువురు జనసేన నాయకులు ఉన్నారు. ఒంగోలు పార్లమెంటు మాజీ సభ్యులు, వ్యాపారవేత్త మాగుంట సుబ్బరామరెడ్డి సతీమణి, మాజీ ఎంపీ మాగుంట పార్వతమ్మ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించారు.
అనారోగ్యంతో చెన్నైలోని ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతూ పార్వతమ్మ కన్నుమూశారు. ఆమె పార్థివ దేహాన్ని బుధవారం నుండి నెల్లూరులోని సరస్వతి నగర్లో మాగుంట నివాసంలో మాగుంట అభిమానులు, రాజకీయ నాయకులు, ప్రజలు సందర్శనలో ఉంచారు. దివంగత పార్వతమ్మ పార్థివ దేహానికి పలువురు రాజకీయ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, మాగుంట అభిమానులు కడసారి చూసి ఘన నివాళులర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ నివాళులర్పించారు. పార్వతమ్మ మరణం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రగాఢ సానుభూతి తెలిపారని రవికుమార్ అన్నారు. కడసారి చూసేందుకు టీటీడీ మాజీ చైర్మన్ కనుమూరి బాపిరాజు, ప్రభుత్వ మాజీ వీప్ నన్నపనేని రాజకుమారి, మాజీ ఎంపీ పనబాక లక్ష్మి, రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, దామచర్ల జనార్దన్ రావు, బిఎన్ విజయకుమార్, ఉగ్ర నరసింహారెడ్డి, కందుల నారాయణ రెడ్డి, ముత్తుముల అశోక్ రెడ్డి, దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జి గొట్టిపాటి లక్ష్మి, కడియాల లలిత సాగర్, కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డితో పాటు పలువురు నాయకులు పార్వతమ్మ పార్థివ దేహం వద్ద పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. పార్వతమ్మ అంతిమ సంస్కారాన్ని కుటుంబ సభ్యులు నిర్వహించారు. అంతిమయాత్ర మాగుంట నివాసం నుండి సాగింది. ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ముందు నడవగా పెద్ద ఎత్తున మాగుంట అభిమానులు అంతిమయాత్రలో పాల్గొన్నారు. అనంతరం నెల్లూరులోని శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. పోలీసులు గౌరవ వందనం చేసి 3 రౌండ్లు గాలిలోకి కాల్పులు జరిపి అధికార లాంఛనాలతో నిర్వహించారు. మాగుంట పార్వతమ్మ మనవడు మాగుంట సుబ్బరామరెడ్డి దహన సంస్కారాలు నిర్వహించారు. కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, మాగుంట అభిమానులు, తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి చేస్తున్న సేవలను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ కొనియాడారు. చేమకుర్తి మండలం కంభంపాడు గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. కార్యక్రమంలో సంతనూతులపాడు ఎమ్మెల్యే విజయ్ కుమార్, చేమకుర్తి మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చాలా పెద్ద ఎత్తున మంచి మెజార్టీతో గెలిపించారు. ఈ జిల్లాలో ఎవరికి రానంత మెజార్టీ వచ్చింది. అందరికి కూడా ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్తా ఉన్నాము. అదేవిధంగా ఇవాళ మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులైంది.
చాలా ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలు ఊర్లో పోవాలంటే దాదాపు 1 సంవత్సరం పట్టిద్ది అనమాట. కానీ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మన మీద ఎంతో నమ్మకంతో, విశ్వాసంతో ఎప్పుడు రానంత విధంగా మనకి దాదాపు 93 నుంచి 94% ఓట్లు మనకి గెలిపించి అధికారంలోకి తీసుకొచ్చారు. ఆ నమ్మకాన్ని ఎప్పుడు కూడా ఒమ్ము చేయకుండా ఉండాలంటే మనం ఎప్పుడు కూడా గ్రామ ప్రజలతో ఎక్కువగా మమేకం అవ్వాలనే ఉద్దేశంతో ఇవాళ ఈ కార్యక్రమం పెట్టారు. చాలామంది అడిగారు, మనం ఇవాళ 3000 పెన్షన్ని 4000 చేస్తామని చెప్పాము. ఇచ్చిన మాట ప్రకారం ఒక సంతకంతో మొదటి నెలలోనే పెన్షన్ పెంచడం జరిగింది. మీరు గతంలో కూడా గమనించి ఉంటారు, 200 పెన్షన్ని 1000 రూపాయలు చేసాం. తర్వాత 2019 జనవరి నుంచి మళ్ళీ మనం దాన్ని 2000 చేసి 5 నెలలు 6 నెలలు మనం ఇచ్చాం. తర్వాత మన ప్రభుత్వం కోల్పోవడం జరిగింది. తర్వాత వాళ్ళు 3000 పెన్షన్ ఇస్తా అన్నారు. 2000 నుంచి 3000 పెన్షన్ చేయడానికి వాళ్ళకి 5 సంవత్సరాలు పట్టింది. మన చంద్రబాబు నాయుడు గారికి ఒక్క సంతకంతో 65 లక్షల పెన్షన్లు 3000 నుంచి 4000 చేయటమే కాకుండా మళ్ళీ ఈ 100 రోజులలోనే ఇన్ని పనులు చేశారంటే ఇంకా మిగిలిపోయిన సంవత్సరాలలో ఇంకా చాలా మంచి పనులు జరుగుతాయని సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నా. ముగించే ముందర ఒక చిన్న మాట, తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, చివరికి నేను కూడా మహిళల మీద మాకు నమ్మకం ఎక్కువ. ఈ మగవాళ్ళు అయితే ఉదయాన్నే ఏం మాట్లాడతారో, సాయంకాలం ఏం మాట్లాడతారో, రాత్రి ఏం మాట్లాడతారో మాకే అర్థం కాదు. అందుకని మీకు మీ అందరినీ దృష్టిలో పెట్టుకొని దీపావళి ఇంత ఇబ్బంది ఉన్నా కానీ ప్రామిస్ చేశారు 3 సిలిండర్లు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఇస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మహిళలందరికీ ఈ ప్రభుత్వంలో మీకు ప్రత్యేక స్థానము, బాగా మేము కూడా మహిళలే నమ్మదలుచుకున్నాం. సో ఇవన్నీ గుర్తుపెట్టుకొని రాబోయే కాలంలో మంచి ప్రభుత్వం. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీలో చేరేందుకు బయలుదేరి వెళ్లారు. పార్టీలో చేరుతున్న సందర్భంగా భారీ ఎత్తున బాలినేని అభిమానులు వీఐపీ రోడ్డులోని వారి నివాసానికి చేరుకున్నారు. దాదాపు 150 వాహనాలలో మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయానికి బాలినేని శ్రీనివాసరెడ్డి అభిమానులు, పలువురు కార్పొరేటర్లు బాలినేని వెంట వెళ్లారు. జనసేనలో చేరుతున్న సందర్భంగా బాలినేని ఇంటి వద్ద కోలాహలం నెలకొంది. 4:30కి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో పార్టీలు జనసేన పార్టీలో చేరుతున్నాను. నన్ను బయలుదేరి తెలుగుదేశం పార్టీ హయాంలోనే అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయని, దానికి నిదర్శనం 40 లక్షల రూపాయల వ్యయంతో కమ్యూనిటీ హాలు నిర్మించి ఈ ప్రాంత ప్రజలు శుభకార్యాలు చేసుకునేందుకు ఉపయోగపడేలా చేశామని శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ రావు అన్నారు. నగరంలోని 30వ డివిజన్ గద్దలగుంట సెంటర్లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కమ్యూనిటీ హాల్ ప్రారంభించి ఆవరణలో మొక్కలు నాటారు. తెలుగుదేశం అంటే అభివృద్ధి, అభివృద్ధి అంటే తెలుగుదేశం అని గుర్తు చేశారు. కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత, కమిషనర్ వెంకటేశ్వరరావు, డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ, కార్పొరేటర్ ఆదిపూడి గిరిజ శాండెల్య, పార్టీ నాయకులు బండారు మదన్, కొఠారు నాగేశ్వరరావు, నత్తల కనకారావు, దాయినేని ధర్మ, అంకారావు, వరలక్ష్మి, నాడం నరసమ్మ పాల్గొన్నారు. చీమకుర్తి మండలం రామతీర్థం వద్ద నూతనంగా నిర్మించిన విద్యుత్ సబ్స్టేషన్ను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రారంభించారు. ఆర్ఎల్పురం పంచాయతీ పరిధి రామతీర్థం కూడలి సమీపంలో ఏర్పాటు చేసిన సబ్స్టేషన్ వల్ల గ్రానైట్ అనుబంధ పరిశ్రమలకు నాణ్యమైన విద్యుత్ సరఫరా అవుతుందని మంత్రి తెలిపారు.
కార్యక్రమంలో సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయకుమార్, చేమకుర్తి మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. వీటన్నిటి కూడా ఒకదాని తర్వాత ఒకటి తప్పకుండా చేస్తాం. దాన్ని కూడా ఏం చేయాలో చూద్దాం. ఇప్పుడు ఆర్టీఎస్ఎస్ లో గ్రామాలకు వచ్చేటప్పుడు కరెంట్ లైన్ దాదాపు 30 సంవత్సరాలు అయిందని చెప్పి పెట్టి ఇప్పుడు అగ్రికల్చర్ ఫెడరల్ కి గ్రామాల ఫెడరల్ కి సపరేట్ చేస్తా. దాదాపు కేంద్ర ప్రభుత్వం 60% గ్రాంట్, మన 40% ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు పనిచేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి శాసనసభ సభ్యుడిగా మాత్రమే మిగిలిపోయారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వర్ల రామయ్య అన్నారు. నగరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. 2024 ఎన్నికల ఫలితాలు వచ్చిన దగ్గర నుండి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మతి చరించిపోయిన వ్యక్తిగా ఉండి ఏదో మాట్లాడాలని మాట్లాడుతున్నారన్నారు. నదిలో కొట్టుకుపోయిన వ్యక్తికి ఏదో దొరికితే అది పట్టుకుని బయటకు వచ్చేందుకు ప్రయత్నం చేస్తారని, ఆయన కూడా అదే పరిస్థితిలో కొనసాగుతున్నారని పేర్కొన్నారు. తిరుమల వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదం లడ్డులో కల్తీ జరిగిందన్న సాక్ష్యాధారాలు ఉంటే ఇది రాజకీయ లబ్ధి కోసం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారని రామయ్య ఖండించారు. చాలామంది కూటమి ప్రభుత్వంలో పార్టీలలో చేరే విషయంపై కమిటీ చర్చించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి సూచన చేశామన్నారు. 2029 ఎన్నికల్లో కూడా కూటమి ప్రభుత్వం ప్రభంజనంతో ముందుకు సాగుతుందన్నారు. సమావేశంలో రాష్ట్ర తెలుగు రైతు అధ్యక్షులు మారెడ్డి శ్రీనివాసరెడ్డి, నాయకులు అగ్గయ్యరాజు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి 5 సంవత్సరాలు మొన్నటి వరకు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి శాసనసభ సభ్యుడిగా మాత్రమే మిగిలిపోయాడు. ఆయన 11 మంది ఆ పార్టీ వాళ్ళు గెలిచినట్టున్నారు. ఒక రకంగా చెప్పాలంటే నదిలో కొట్టుకొని పోయే వ్యక్తి తన ప్రాణాలను రక్షించుకోవటం కోసం ఏది కనపడుతుంది, ఆకు కనపడినా, చెట్టు కనపడినా, చెట్టు కొమ్మ కనపడినా వాటిని ఆసరాగా తీసుకొని ప్రాణాలు రక్షించుకోవాలని ప్రయత్నం చేస్తాడు నదిలో కొట్టుకుపోయే వ్యక్తి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి కూడా అట్లాగే ఉంది. స్వామివారి దేవస్థానంలో జరిగే కార్యక్రమాన్ని రాజకీయంగా వాడుకోవటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎంతటి అపచారం చేస్తున్నాడో తనకు తెలియకుండానే తాను అపచారం చేస్తూ ఉన్నారు. చాలా బాధాకరమైన విషయం ఇది. నేను అడుగుతున్నా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని, మీరేమో ఏ ఎంక్వైరీకైనా సిద్ధం అంటున్నారు, మీ వాడేమో నా మీద ఎంక్వైరీ వద్దు, ఎంక్వైరీ వేస్తే నేను అప్పనంగా దొరికిపోతాను, మన బతుకంతా బండారం అంతా బయటపడుతుంది, నాకు జైలు ప్రాప్తి అని అన్నట్లుగా ఆయన వ్యవహార శైలి ఉన్నది. జగన్మోహన్ రెడ్డి గారి అతని వ్యవహార శైలి మానసిక స్థితి, అధికారం పోయిన తర్వాత ఏ రకంగా వ్యవహరిస్తున్నాడు మనిషి, ఈజీ ఆల్ రైట్ అని చెప్పాలనేది నా ఉద్దేశం తప్పితే ఇవన్నీ వ్యక్తం చేయటం కూడా నాకు ఉద్దేశం కాదు. మీ అందరూ చూస్తూనే ఉంటారు. ఐ నెవర్ గో టు సచ్ థింగ్స్. గతంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టీటీడీని వాటికన్ సిటీ, రోమ్లో ఉన్న క్రైస్తవ పెద్ద సంస్థ వాటికన్ సిటీ లాగా చేయాలని చెప్పి ఒక స్వయం ప్రతితో వెలుగొందేటట్లుగా చేయాలని ఆనాడు పాపం ఎన్టీ రామారావు గారు చాలా కష్టపడ్డారు, కృషి చేశారు. చంద్రబాబు నాయుడు గారు కూడా దీని పవిత్రతని కాపాడుకుంటూ వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు పవిత్రతను కాపాడటంలో ఘోరంగా విఫలమైనారు. ఐ కెన్ సే బోల్డ్లీ. ఆపద మొక్కులవాడు శ్రీ 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 వెంకటేశ్వర స్వామి వారి దేవాలయ ప్రాశస్త్యాన్ని, పవిత్రతను కాపాడటంలో ఘోరంగా విఫలమైనారు జగన్మోహన్ రెడ్డి గారు అని మాత్రం నేను చెప్పగలను. వీళ్ళ 5 సంవత్సరాల్లో తిరుమల ఈ వైసీపీ నాయకుల వైసీపీ పార్టీలో ఉంటూ అసాంఘిక శక్తులుగా వెలుగొందుతున్న వాళ్ళకి పెద్ద అడ్డాగా మారింది. ఇది ఇప్పుడిప్పుడే కుదుటపడుతుంది స్వామివారి దేవస్థానం. భక్తులు ఇప్పుడిప్పుడే బ్రహ్మాండంగా వస్తూ ఉన్నారు. మరలా వారి మనోభావాల మీద మీరు యాక్ట్ చేసేటట్టుగా, విరుద్ధంగా యాక్ట్ చేసేటట్టుగా దయచేసి చేయొద్దు. ఎందుకంటే మీకు పెద్ద అట్టే అవగాహన లేదు, మీరు ఆలోచించలేరు కనుక దయచేసి ఇప్పుడు ఆలోచించండి. ఈరోజంతా రేపు వెళ్లకుండా మానుకోండి. ఒకవేళ వెళ్తే స్వామివారి పట్ల మీ భక్తి విశ్వాసాలని వ్యక్తం చేస్తూ సర్టిఫికెట్ సంతకం చేసి వెళ్ళండి అని కోరుతున్నా. థ్యాంక్ యూ ఎవరిబడి. ఎనీ క్వశ్చన్ ఆన్ దిస్? ఈ కూటమిలో 3 పార్టీలు కూడా కూర్చొని ఇటువంటి క్వశ్చనబుల్ క్యారెక్టర్స్ ఉన్నవాళ్ళు మామూలుగా చేరితే ఎవరికి అభ్యంతరం లేదు. క్వశ్చనబుల్ క్యారెక్టర్స్ ఉన్నవాళ్ళు
వచ్చినప్పుడు కొంచెం 3 పార్టీల పెద్దలు కూడా ఒక కమిటీ వేసి ఈ కమిటీలో కొంచెం విచారణ చేసి ఆనుపానులన్నీ చూచిన తర్వాత పద్ధతులని రియాక్షన్స్ అని చూచిన తర్వాత చేస్తే బాగుంటుందని అనుకున్నాం. మా అధ్యక్షుల దృష్టిలో కూడా పెట్టాం. వారి నిర్ణయాన్ని మేము ప్లాస్టిక్ రహిత సమాజం కోసం ప్రజలందరూ కృషి చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ కె వెంకటేశ్వరరావు అన్నారు. నగరంలోని అద్దంకి బస్టాండ్ వద్ద అగ్నిమాపక కార్యాలయం ఎదురుగా వాల్ పెయింటింగ్ వేసి స్వచ్ఛతా సేవ సూత్రాలను రాసే కార్యక్రమం చేపట్టారు. ఈ నెల 17 నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, అందులో ప్రజలందరూ కూడా భాగస్వాములు కావాలని అన్నారు. ఈ స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో ప్రతిరోజు ఒక నూతన కార్యక్రమాన్ని తీసుకొచ్చి అన్ని ప్రాంతాలలో పరిశుభ్రంగా ఉండే విధంగా చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. శుక్రవారం దేవాలయాలు, ప్రార్థనా మందిరాలు, మసీదు ప్రాంతాల్లో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో శానిటరీ సూపర్వైజర్ నోగతోటి పిచ్చయ్య, సచివాలయ సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది పాల్గొన్నారు. మనకు స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనకు వాల్ పెయింటింగ్ కార్యక్రమాన్ని మేము మన ఒంగోలు నగరపాలక సంస్థ పరిధిలో మరి ఇక్కడ చేపట్టడం జరుగుతుంది. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం మనకు ఈ 10 సంవత్సరాలు స్వచ్ఛ భారత్ మిషన్ ప్రారంభమై 10 ఏళ్ళు పూర్తవుతున్న సందర్భంగా మరి లాస్ట్ మంత్ నుండి వచ్చే అక్టోబర్ ఈ నెల 17 నుంచి వచ్చే నెల 2వ తారీఖు అంటే అక్టోబర్ 2 వరకు ఈ కార్యక్రమాలు ప్రతిరోజు ఒక కార్యక్రమాన్ని చేపడుతున్నాం. నిన్న వేస్ట్ నుంచి ఆర్ట్ అనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టాం. రేపు మరి ఎక్కడైతే పుణ్య స్థలాలు ఉన్నాయో దేవాలయాలు, ప్రార్థనా మందిరాలు, మసీదులు, చర్చిలు ఇలాంటి వాటి ప్రదేశాలంతా కూడా మరి స్వచ్ఛతా సేవా కార్యక్రమాలను రేపు చేపట్టబోతున్నాం. అందువల్ల ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏమిటంటే ప్రజలందరూ భాగస్వాములై ప్రజలందరూ అవగాహన కలిగి స్వచ్ఛతకు సహకరించాలా. స్వచ్ఛత అనేటువంటిది మన సంస్కృతిలో ఒక భాగం. భారతీయ సంస్కృతిలోనే స్వచ్ఛత ఉంది. ఈ స్వచ్ఛతను మనం ఎప్పుడైతే పరిరక్షించుకుంటామో అప్పుడే మన అందరి యొక్క ఆరోగ్యాలు మెరుగుంటాయి, పర్యావరణ పరిరక్షణ జరుగుతుంది, ప్లాస్టిక్ రహిత సమాజ స్థాపన అందరూ కృషి చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ నగరంలో ఉన్న ప్రజలందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తూ మీరందరూ కూడా నగరపాలక సంస్థలకు సహకరిస్తూ మరి ఎక్కడ కూడా ప్లాస్టిక్ లేకుండా సమాజాన్ని మనం ఎప్పుడైతే తయారు చేసుకోగలమో దీనివల్ల పర్యావరణ పరిరక్షణ జరుగుతుంది, మనందరి యొక్క ఆరోగ్యాలు కూడా మెరుగుపడతాయని చెబుతూ ప్రతి ఒక్కరు కూడా మన నగరపాలక సంస్థ వాహనాలకే తడి చెత్తను పొడి చెత్తను వేరు చేసి ఇవ్వాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ సంక్షేమం అభివృద్ధితో కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతుందని శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ రావు అన్నారు. నగరంలోని 30వ డివిజన్లో గద్దలగుంట 3 బొమ్మల సెంటర్ వద్ద ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి నగరపాలక సంస్థ కమిషనర్ కె వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించారు. సంక్షోభంలోనూ అభివృద్ధి సంక్షేమం 2 కళ్లుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందుకు తీసుకువెళుతున్నారని ఎమ్మెల్యే అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తూ చంద్రబాబు మాట నిలబెట్టుకుంటున్నారన్నారు. 2014 నుండి 19 వరకు ఈ ప్రాంతంలో తాను చేసిన అభివృద్ధి తప్ప ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం అభివృద్ధి చేయలేదన్నారు. గద్దలగుంట మెయిన్ రోడ్డు గుంతలమయంగా ఉందని ప్రజలు తన దృష్టికి తీసుకొచ్చారని, త్వరలోనే ఆ రోడ్డు పనులు కూడా చేయిస్తామని హామీ ఇచ్చారు. 40% ఒంగోలు ప్రజలకు ప్రతిరోజు నీరు అందించే విధంగా చర్యలు వేగంగా జరుగుతున్నాయని అన్నారు. 2 సంవత్సరాలలో నగర పరిధిలో ప్రతిరోజు నీరు అందించే విధంగా చేస్తామన్నారు. అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్న ప్రభుత్వాన్ని ప్రజలు ఆదరించాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత, డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ, కార్పొరేటర్ గిరిజాశంకర్ షండిలియా, బీజేపీ నాయకులు యోగయ్య యాదవ్, టీడీపీ కన్వీనర్ నత్తల కనకారావు, జిల్లా నాయకులు బండారు మదన్, కొటారు నాగేశ్వరరావు, వాసుకృష్ణ, అంకారావు, దాయనేని ధర్మ, మండవ మురళీకృష్ణ, వరలక్ష్మి, నాడం నరసమ్మ తదితరులు పాల్గొన్నారు.
పేరు పేరున నా నమస్కారాలు, నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక మంచి కార్యక్రమాలను కూడా అన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. మన ప్రభుత్వం వచ్చి 100 రోజులైంది. ఈ 100 రోజుల్లో మన ప్రజలు ఎలా ఉన్నారు, ప్రజలు ఇంకా మేజర్ సమస్యలు ఏమున్నాయా అనేది తెలుసుకోవడానికే ఈరోజు ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేశాం. ఒకసారి మనం గమనించుకున్నప్పుడు చిన్న ఉదాహరణకే ఈ డివిజన్లో 14-19లో 6,40,00,000 రూపాయలు పెట్టి ఈ ప్రాంతం అంతా కూడా రోడ్లు కానీ డ్రైన్స్ కానీ ఇవన్నీ కూడా డెవలప్ చేశాం. ఆ తర్వాత ఈ 5 సంవత్సరాల్లో ఏదన్నా ఒక రూపాయి ఏదన్నా ఇక్కడ పని జరిగింది అనేది కూడా మీరు ఒకసారి ఆలోచించుకోండి. ఉండే పరిస్థితుల్లో ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వస్తేనే ఏం చేయాలి, ప్రజలు దేని మీద ఇబ్బందులు పడుతున్నారో దాని మీద యోచన చేస్తూ ముందుకెళ్తూ ఉంటాం. ఈ 3 నెలలను ఆ రోజు నేను దీన్ని 40 లక్షలు ఆ రోజు శాంక్షన్ చేశాం. మన వాళ్ళందరూ అడిగారని చెప్పేసి. ఎందుకంటే చిన్న ఫంక్షన్ హాలు ఒక 300 కూర్చునేటట్టుగా ఒక కమ్యూనిటీ హాల్ ఏదైనా చిన్నది మ్యారేజ్ చేసుకోవాలన్నా, లేకపోతే ఏదైనా చిన్న బర్త్డే ఫంక్షన్ చేసుకోవాలన్నా, లేదా చిన్నలోనే దానికి మళ్ళీ మిగతా పని అంతా కూడా కంప్లీట్ చేసి మళ్ళీ దానికి ఒక 10 లక్షలు ఖర్చు పెట్టి ఫ్లోరింగ్ వేసి ఇవన్నీ కూడా ఒక హంగులు తీసుకొచ్చి కంప్లీట్ చేసి అది ఓపెన్ చేసుకున్నాం. అదేవిధంగా మెయిన్ రోడ్ అడిగారు. మెయిన్ రోడ్డు కూడా దాదాపు మనం వేసినవి అన్నీ కూడా ఆ రోజు పెద్ద రోడ్డు చేసాం. ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా తెలుసు అది వరకు ఎలా ఉండేదో. తర్వాత పెద్ద రోడ్డు, మేజర్ డ్రైన్స్ అన్నీ కూడా తెలుగుదేశం టైంలోనే ఆ రోజు టైంలోనే మనం అన్నీ కూడా చేసాం. 4-5 సంవత్సరాల పేదవాళ్ళు కడుపు నిండా తినడానికి ఇబ్బందులు ఉన్నాయని చెప్పి ఆ రోజుల్లో అన్నా క్యాంటీన్ పెడితే అన్నా క్యాంటీన్ 5 సంవత్సరాలు మూసేశారు. దాన్ని ఒక సచివాలయానికి వాడారు. ఈరోజు అన్నా క్యాంటీన్ 4 కూడా ఓపెన్ చేశాం. ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ అనే వాళ్ళు ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళందరూ కూడా పెన్షన్లు, రేషన్ కార్డులు తప్పకుండా ఇస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. శాశ్వతంగా ఒంగోలులో మంచినీటి సమస్య అనేది లేకుండా ఈరోజు అవి కూడా తీసుకొస్తున్నామని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే మనం చేయబోతున్నామో ఇవన్నీ కూడా దానికోసం ఈ కార్యక్రమాలు పెట్టాం. మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ 30 డివిజన్లో ఈరోజు నిజంగా పండుగ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈ కమ్యూనిటీ హాలు ఈ యొక్క నాయకులు చాలా కృషి చేశారు, కానీ అది వీలు కాలేదు. మళ్ళీ ఏ ప్రభుత్వం అయితే దీన్ని స్టార్ట్ చేసిందో మళ్ళీ అదే ప్రభుత్వం చేత పూర్తి చేయడం, మీ అందరి యొక్క ఆశలు నెరవేర్చినందుకు ముఖ్యంగా మరి మనకి ఎమ్మెల్యే గారికి మీ అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎన్నుకున్న తర్వాత ఏముందలే అని చెప్పి వదిలేయకుండా ఏదైతే హామీలు ఇచ్చారో ఇచ్చిన హామీలకు కట్టుబడి హామీలు నెరవేర్చినప్పుడు మాత్రమే ఒక మంచి నాయకుడు అనిపించుకుంటాం జరుగుతుంది. మరి గతంలో ఈ డివిజన్లో మరి మన రామచంద్ర గారికి ఎక్కువ ఓటింగ్ ఇవ్వలేకపోయినా కూడా ఈరోజు వారు అవేమీ మనసులో పెట్టుకోకుండా ఈసారి మీకు మరి ఈ డివిజన్లో మంచి మెజార్టీ తీసుకొచ్చినందుకు మరి మొట్టమొదటిసారికి ఒంగోలులోని మొట్టమొదటి అభివృద్ధి కార్యక్రమం మరి మీ యొక్క ఈ కమ్యూనిటీ హాల్ అని చెప్పేసి మీకు సభముఖంగా తెలియజేస్తున్నాను. ఇవాళ ప్రజల సంక్షేమం కోసం ఎన్నో కార్యక్రమాలని క్షుణ్ణంగా ఆలోచించి గత ప్రభుత్వంలో చేసిన తప్పుల్ని మళ్ళీ చేయకూడదని చెప్పి ఈ ప్రభుత్వాన్ని గాలిలో పెట్టేదానికి ఎంతో విధంగా కష్టపడుతున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అట్లాగే పవన్ కళ్యాణ్ గారికి, ఉమ్మడి కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఒంగోలు అభివృద్ధి అంటేనే దామచల్ల జనార్దన్ గారు ఇవాళ 100 రోజులు కాకుండానే ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుడుతున్నారంటే ఆయన నిరంతరం ఎప్పుడు కూడా ఆయన నోట్లోంచి దరిదాపు 10 మాటలు వస్తే అందులో 8 మాటలు అభివృద్ధి గురించే ఉంటాయి. కాబట్టి ఈ ఒంగోలు ఆయన మంచి మెజార్టీతో ఒంగోలు నియోజకవర్గ ప్రజలు గెలిపించినందుకు ఆయన ఈ 5 సంవత్సరాల పాటు అభివృద్ధి మీదే ఫోకస్ పెట్టి ఒంగోలుని తీర్చిదిద్దుతారని చెప్పి, అట్లాగే వాళ్ళు ఇంత మంచి కార్యక్రమాన్ని పెట్టినందుకు డివిజన్ అధ్యక్షులు నత్తల కనకారావు గారిని, అట్లాగే బూత్ ఇన్ఛార్జీని అందరినీ కూడా ఈ డివిజన్లోని పెద్దలందరినీ కూడా పేరు పేరున అభినందిస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన ఇక్కడ వచ్చిన మహిళమ్మ తల్లులకు అందరికి కూడా పేరు పేరున 37 డివిజన్ తరఫున వందనాలు, వాళ్ళకి ధన్యవాదాలు. మార్కాపురం పట్టణంలోని 31వ వార్డు రాజ్యలక్ష్మి కాలనీలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి పాల్గొన్నారు. కార్యక్రమానికి వచ్చేసిన శాసనసభ్యులు వారికి మహిళలు రోడ్డు పక్కన నిలబడి పూలవర్షం కురిపించారు. ఈ ప్రాంతం ఒకప్పుడు చాలా వెనకబడి ఉండేదని, కానీ గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనే ఈ ప్రాంతాన్ని కొంతమేర అభివృద్ధి చేయగలిగామని, వచ్చే 5 సంవత్సరాలలో సిమెంట్ రోడ్లు, మురుగు కాలువలు పూర్తిగా అభివృద్ధి చేస్తామన్నారు.
ఇంటింటికి పైపు లైన్ ద్వారా తాగునీరు అందిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. వేదికపై స్వర్ణాంధ్ర 2047 క్యాలెండర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు, తెలుగుదేశం పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. స్వలాభం కోసం, వాళ్ళ ఆస్తుల కోసం, వాళ్ళ మనోభావాలు, వాళ్ళ యొక్క ఆస్తులు పెంపొందించుకునే కోసం ఊరి మీద పడ్డారు. కానీ ప్రజలకు ఉన్నటువంటి ఇబ్బందులను తొలగించే విషయంలో ఏమాత్రం శ్రద్ధ చూపలేదు. ఇంకా దగ్గర 100 కిలోమీటర్ల పైచీలకు మన నియోజకవర్గంలో సిమెంట్ రోడ్లు వేయాలి. ఎక్కిన 100 రోజుల్లోనే 15 కోట్ల రూపాయలు గ్రామాలకు తీసుకొచ్చాను. మన టౌన్ కు 2 కోట్ల రూపాయలు గ్రాంట్ తీసుకొచ్చాను. దగ్గర 17-18 కోట్ల రూపాయల గ్రాంట్లు వచ్చున్నాయి. ఇప్పుడు ఇవన్నీ రోడ్లకు, త్రాగునీటికి అవసరాలకు వాడబోతా ఉన్నాం. చిత్తశుద్ధి ఉండాలి. ఈ రోజు ఈ వార్డులు కూడా 20 లక్షల రూపాయలు పెట్టి సిమెంట్ రోడ్ లేపించబోతా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి మాటిస్తా ఉన్నాం. ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడేటువంటి ప్రజలు ఈ వార్డులో ఉన్నారు. నేను చూశాను గత 4 సంవత్సరాలుగా. కనీసం రోడ్లు లేవు, కాలువలు లేవు, వాగులు లేవు, ఏమి లేవు. ఈ పరిస్థితి దోమలతో ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితి నుంచి ఈరోజు సిమెంట్ రోడ్లు వేయించాం. కొంత గొప్ప కాలువలు కూడా తీయించాం, కాలువలు కూడా వేయించాం. కానీ ఇంకా అసంతృప్తిగా ఉన్నాయి. వాటిని కూడా పూర్తి చేయిస్తానని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా, గుర్తు మీ అందరికీ మాటిస్తా ఉన్నా. ఇదే కాదు, మన ప్రభుత్వం గత ప్రభుత్వం మరి మాటలు చెప్పి తప్పుకోవడం లేదు. ఒంగోలులోని కొత్తాళం శ్రీ సిద్ధేశ్వర పీఠ పాలిత శ్రీగిరి వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో భక్తుల సౌకర్యార్థం యూపీఐ మిషన్ ద్వారా ఆర్జిత సేవలను రుసుం చెల్లింపు విధానానికి శ్రీకారం చుట్టినట్లు ఆలయ ధర్మకర్త మండలి చైర్మన్ ఆలూరి ఝాన్సీరాణి, కార్యనిర్వహణ ధర్మకర్త సివి రామకృష్ణారావు వెల్లడించారు. శ్రీగిరి ఆలయంలో ఏర్పాటైన కార్యక్రమంలో యూపీఐ మిషన్ ద్వారా నగదు చెల్లింపు ప్రక్రియ గురించి భక్తులకు వివరించారు. కార్యక్రమంలో ధర్మకర్తలు ఆలూరు వెంకటేశ్వరరావు, ఆలూరు లక్ష్మీకుమారి, ఆలయ అర్చకులు, వేద పండితులు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రస్తుతం అందరి దగ్గర కూడాను క్యాష్ సరిగా సమయానికి లేకపోవటం, లేక యూపీఐ తోటి లేక కార్డ్స్ తోటి అలవాటు పడి ఉన్న కారణంగా ఆ సౌకర్యాన్ని కూడా ఇక్కడ మన భక్తులందరూ కల్పించినట్లయితే స్వామివారి యొక్క సేవలో పాల్గొన్నటువంటి భక్తులకి వాళ్ళ ఆర్జిత సేవలు కట్టవలసినటువంటి ధనాన్ని చెల్లించడం సులభంగా ఉంటుందనేటువంటి అభిప్రాయంతో ఈ రోజున యూనియన్ బ్యాంక్ వారి యొక్క సౌజన్యంతో ఈ స్కానింగ్ మిషన్, యూపీఐ మిషన్ తీసుకొచ్చాం. దాన్ని ఈ రోజున శ్రీగిరి శ్రీ వెంకటేశ్వర దేవస్థానం చైర్మన్ శ్రీమతి ఝాన్సీరాణి గారు ప్రారంభించారు. దాన్ని ఈ మీద భక్తులందరూ కూడాను వాళ్ళ సౌకర్యార్థం బయటనే ఉంచబడుతుంది. ఈ స్కానింగ్ ద్వారా కానీ, కార్డు ద్వారా కానీ వారు స్వామివారి యొక్క సేవలకు సంబంధించినటువంటి అమౌంట్స్ ఏవైనా, అలాగే డొనేషన్లు కానీ, ఏ రకమైన పేమెంటు దేవస్థానాన్ని చేయదలుచుకున్నా ఈ యూపీఐ మిషన్ ద్వారా చేయడానికి అవకాశం ఉంటుంది. భక్తులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా. సేవాభారతి ఒంగోలు శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 22 నుండి 28వ తేదీ వరకు జరుగుతున్న సేవా సప్తాహంలో భాగంగా గద్దలగుంటలోని ఓరియంటల్ హై స్కూల్ పాఠశాలలో విద్యార్థులకు, తల్లిదండ్రులకు పర్యావరణ పరిరక్షణ, విద్యార్థులు ఆరోగ్యం పట్ల తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సేవాభారతి నెల్లూరు, ప్రకాశం జిల్లాల విభాగ్ సేవా ప్రముఖ్ మల్లికార్జున, కరెస్పాండెంట్ వ్యంజనంపాటి చలపతిరావు, ప్రిన్సిపాల్ సురేష్, డాక్టర్ ఏడుకొండలు పాల్గొన్నారు. కానీ పోషి పెంచి నడిపించి అన్నీ స్నానం పానం అన్నీ చేసిందే మొదటి తల్లి. ఇంకొక పెద్ద తల్లి, మనందరికి ఒకే తల్లి. అంటే ఈ తల్లి మనకు జన్మనిచ్చింది కాబట్టి నీ యొక్క దాన్ని ఏమంటారు అంటే బాధ్యత. కాబట్టి మరి ఆ తల్లి బాధ్యత ఎవరు? మీరు చదువుకున్నారు, 10th అయింది, డిగ్రీ అయింది, చదివి మంచి ఉద్యోగాలు ప్రయోజనం చేస్తే ఎవరికి ఉపయోగం? మీ తల్లిదండ్రులకు ఉపయోగం. అలాంటి బిడ్డ చదివించిన తర్వాత ఉద్యోగం రాకుండా, లేకపోతే ఇంట్లో కూర్చొని
ఏం పని చేయకుండా అంటే వాళ్ళు దేనికి భారం తల్లిదండ్రులు వాళ్ళు కూడా ఏమంటారు ఏమంటారు బాగా కుటుంబానికి భారం రాదు ఏం పని చేసి అంటే ఇంకొక తల్లి కూడా ఉన్నది ఎండా చెప్పారు నేల పెంచి ఆ తల్లికి ఏం చేయకపోతే ఆ తల్లి కూడా బాధపడుతుందా లేదా పడుతుందా 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 పడదా శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు పరిగెత్తడం గొప్ప కాదు, ప్రతికూల పరిస్థితులలో నిలబడగలిగిన వాడే గొప్పవాడు. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు కీప్ వాచింగ్ శ్రీ సత్య న్యూస్.